పప్పు నానబెట్టడం మర్చిపోయారా? రుబ్బాలంటే బోర్ కొడుతుందా? సో ఈ ప్రాసెస్ ఏమీ లేకుండా ఈజీగా ఇన్స్టంట్గా అయ్యే ఇడ్లీలతోనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఇది వచ్చేసి ఓట్స్ ఇడ్లీ అండి. చూస్తున్నారు కదా, మెత్తగా, చూడ్డానికి కూడా చాలా బాగా వస్తున్నాయండి. సో నేనైతే పక్కా మెజర్మెంట్స్తో అయితే ఇక్కడ చెప్తున్నాను, మీరు కూడా ఇదే ఫాలో అయిపోయింది అండ్ టేస్టీ ఇడ్లీ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఒక గ్లాస్ ఓట్స్ తీసుకొని వాటిని అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసిన ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఏ గ్లాస్తో అయితే ఓట్స్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నానండి. డ్రై రోస్ట్ చేసిన ఓట్స్ అండ్ బొంబాయి రవ్వని మిక్సీ జార్లోకి వేస్తున్నాను. సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఈ ఓట్స్ అండ్ బొంబాయి రవ్వని అయితే ఇలా పౌడర్ లాగా మిక్సీ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా వంట సోడా అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాక తీసుకున్న పెరుగు కూడా వేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ మెజర్మెంట్ సరిపోతాయండి, ఇందులో వాటర్ కానీ ఏది అవసరం లేదు. నేను చేసుకున్న ప్రకారం చేసుకుంటే మీకు ఇడ్లీ సాఫ్ట్గా బాగా వస్తుంది. నెక్స్ట్ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అండ్ తురిమి పెట్టుకున్న క్యారెట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ ఓట్స్ ఇడ్లీ అనేది హెల్దీ అండి, కార్బ్స్ ఎక్కువగా ఉండవు అండ్ షుగర్ ఉన్న వాళ్ళకైనా వెయిట్ లాస్ కావాలి అనుకున్న వాళ్ళకైనా ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. మనకి నార్మల్ ఇడ్లీ బోర్ కొట్టినప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు అండి, ఇన్స్టంట్గా అయిపోతుంది. సో ఇక్కడ మనకి వెజ్జెస్ అయితే ఫ్రై అవుతున్నాయి. మీకు ఇంకా ఏమైనా వెజిటబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రై చేసుకున్న వెజ్జెస్ని మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న బ్యాటర్లో అయితే వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇడ్లీ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇడ్లీ మౌల్స్ తీసుకొని ఇడ్లీ అయితే అందులో వేస్తున్నాను నేను. దీనికి మనకి కింద ఆయిల్ రాయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది అండ్ తీయడానికి కూడా చాలా ఈజీగా వస్తుందండి. సో మీరు కూడా ఈ రెసిపీ మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి అండ్ వాళ్ళ రియాక్షన్ ఏంటో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇడ్లీ వేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టేసి నియర్లీ ఒక 15 మినిట్స్ అయితే పట్టిందండి ఉడకడానికి. సో పొగలు వచ్చేటప్పుడు అయితే వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీని డీమౌల్డ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ వీడియో మిస్ అయింది, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి వీడియో కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.